దైవ భక్తులు అనమాట. అయితే రెడీ అయిపోయిందండి చాలా నీట్ గా. చెప్పు అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు. ఎక్కడైతే పేరెంట్ మొదటిసారి అండి మా ఇద్దరు తోడుకోవడం పొయ్యి దగ్గర కూర్చున్నాం అనమాట. ఇవ్వండి గారెలు వేస్తున్నా నేను, తనైతే గారెలు తీస్తుంది అనమాట. వీధిలో వాళ్ళు కానీ ఎవరైనా అంటే మాత్రం ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది అనమాట, మీ కోడలు ఏం చేయరా అంటే పిల్లలు ఉంటాయి కదండి మేము చేయడానికి అంటాను. నేను ఇలా చూసాను మళ్ళీ 5 ఆకులు పెట్టాలి, ప్రతి ఒక్కటి అమర్చాలి, ఏదో మొక్కేసి ఇంక మీదకి వెళ్ళిపోవడమే కదా అత్తమ్మ గారు. ఏటో మరిసిపోండ్రు మా అత్తమ్మ గారు ఆలోచిస్తారు. అందరం బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలన్నమాట. అందరం కలిసి తింటున్నాం అనమాట. వీడియో ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎక్కడ సింక్ దగ్గర నేను దోమేస్తాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ ఈ పండుగ మంచిగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడైతే పత్తి పేర్లు చేస్తున్నాను అనమాట. సో ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ స్నానం చేశాను నేను, నా చిన్న కూతురు, దైవ భక్తులు అనమాట. సో అందుకోసం సీరియస్ ఫుల్ డైలాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటున్నా నేను చెప్తున్నా, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఒక కామెంట్ చేసేయండి, ఓకేనా? ఫైనల్ గా పత్తి పేర్లు అయితే చేసేసి ఇక్కడ అంటించాను అనమాట. ఇలా పెడతాం మేము. ఇది యాక్చువల్గా ధాన్యం గుర్తు. దేవుడి దగ్గర ఎప్పుడైనా ధాన్యం గుర్తు పెట్టుకుంటే చాలా మంచిదంట, అందుకోసమే పెట్టుకున్నాం. ఆ ధాన్యం గుర్తు స్పెషల్ వచ్చేసరికి ఏంటంటే మా భూమిలో పంట పండేస్తారు కదా, ఆ పంటలో బియ్యం అనమాట కట్టారు. చేస్తుంటే వీళ్ళేమొచ్చి ఇవి చేశారనమాట. చూడండి అన్నీ కోస్తాండ్రు. అక్క హాయ్, అమ్మమ్మ గారు హాయ్. మెడబోర్డ్ అయిపోయిందంట చూసారా అమ్మమ్మ. ఇక్కడ పెసరపప్పు పెట్టారు. ఇంకా మడపల్లి పోసేయడానికి కూడా కూరలు అన్నీ ఉంటాయి కదా, పులుసులు, అవన్నీ కూడా రెడీ చేయడానికి ఇవన్నీ ముక్కలు కోస్తున్నారు అనమాట. అది మ్యాటర్. హ్యాపీ సంక్రాంతి చెప్పు. గుడ్ గర్ల్, క్యూట్ అసలు తెలుసా నువ్వు. ఈతం అయితే రెడీ అయిపోయిందండి చాలా నీట్ గా. చెప్పు అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు. మీరందరూ బాగా జరుపుకోండి. నేను రెడీ అయిపోయాను. నా డ్రెస్ ఎలా ఉంది చెప్పు. నేను చెప్పింది చెప్పు. నా డ్రెస్ ఎలా ఉంది? నా డ్రెస్ బాగుందా లేదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయమని చెప్పు. నా డ్రెస్ బాగుందో లేదో అని అడుగు. సో ఇప్పుడైతే మా వీడియోగ్రాఫర్ గీతమ్మ అనమాట. నేనైతే కూరలు తాలింపు పెడుతున్నాను. నాకు కలిపేస్తుంది సెల్ అటు ఇటు. ఇంకా లెనీషా కూడా వంట చేసేయడానికి వచ్చింది అనమాట. చూస్తుంది. ఎక్కడైతే పేరెంట్ వాళ్ళకి అమరుస్తున్నాం అనమాట. మా ఇద్దరం తోడుకోవడము. అన్ని పనులు మాక్సిమం అయిపోయినట్టేనండి. ఒక్క పూర్లు వేయడమే ఉంది, మిగతావన్నీ అయిపోయాయి. సేకండి ఇప్పుడే వేసేసాను అనమాట. ముగ్గు కూడా ఒక్కొక్కరం ఒక్కొక్కటి చేసేసి వేగంగా క్లియర్ చేసినాం. అక్క, నేను, అమ్మమ్మ గారు, అత్తమ్మ గారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే మాత్రం వేగంగా అయిపోయాయి అనమాట. అన్ని కూడా భోజీలకి కూడా అమర్చేశారు. పంతులు గారు వస్తే భోజీలు ఇచ్చేసి ఇంకా మడపల్లి పోసేయడమే. లేచారు చాలా లేట్గా. ఎందుకనంటే నేను నైట్ 3 వరకు గేమ్ ఆడుకున్నారు అనమాట. సో అందుకోసం లేట్గా లేచారు. ఇంకా స్నానం చేయలేదు. అందరు స్నానాలు అయిపోయాయి. మా ఆయనది ఒక్కళ్ళదే ఉంది. సో పిల్లలు ఉండట్లేదు, ఎత్తుకొని చేస్తున్నాను అనమాట. రెడీ అయ్యావు కదా అందుకోసం. ఎలాగో ఫోటోలు తీసుకోవడం. ఇక్కడైతే బూర్లు వేయడానికి రెడీ అవుతాను అనమాట. ఇది ఒక్క బూర్లు అయిపోతే అయిపోయినట్టు ఈరోజు. ఇంకేం లేవు, కానీ బూర్ల కోసం వెయిటింగ్ ఈరోజు. పంతులు గారు కూడా ఇంకా రాలేదనమాట. మొదటిసారి అండి మా ఇద్దరు తోడుకోవడం పొయ్యి దగ్గర కూర్చున్నాం అనమాట. ఇగోండి గారెలు వేస్తున్నా నేను, తనైతే గారెలు తీస్తుంది అనమాట. పిల్లలు అయితే ఇప్పుడే మా ఆయనకి ఇచ్చాను. ఆ పిల్లల్ని అదే మా ఆయన వాళ్ళు చూసుకుంటే పనులు చాలా అవుతాయండి. పిల్లలు చూసుకోకపోతే ఇక్కడ పనులు అవ్వవు అనమాట. వాళ్ళు ఉండట్లేదు, బొమ్మలు వేసినా ఏం చేసినా ఉండట్లేదు అనమాట. అది ప్రాబ్లం అయిపోతుంది. లేదంటే అత్తోరింటికి వచ్చి వాళ్ళు పెడితే వండుకొని తినే రకం కాదనమాట. మేము కష్టపడి మాకు చేయడం వచ్చు అని ఎంతైనా రాంది కూడా నేర్చుకొని చేసే కెపాసిటీ అయితే మాకు ఉంది అనుకుంటాను నేను ఎప్పుడు. వీధిలో వాళ్ళు కానీ ఎవరైనా అంటే మాత్రం ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది అనమాట, మీ కోడలు ఏం చేయరానా అంటే
పిల్లలు ఉంటాయి కదండి మేము చేయడానికి అని అంటాను నేను. అంతే కదక్క, పిల్లలు ఉంటే కంపల్సరీ జాగ్రత్త చూసుకుంటే మనకి ఇది ఎంతసేపు. నెక్స్ట్ మా అమ్మమ్మ గారాల దగ్గర మావయ్య గారాల దగ్గర వాళ్ళు ఉండరు గబుక్కుని పిల్లలు, అలవాటు ఉండదు కదా, అప్పుడప్పుడు వస్తాము ఏడ్ చేస్తారనమాట. సో ఇక్కడైతే గారెలు అవుతున్నాయి, తర్వాత బూర్లు వేసేస్తే అయిపోయింది. పునుకులు చిన్న చిట్టి పునుకులు వేసేసి పులుసులు వేసేస్తే అయిపోయినట్టే. ముగిసావా? మొదటిసారి మా ఆయన నన్ను ఇలా చూడడం చూసారేమో, మొన్న కార్తీక పుణ్యంకి ఇలా చూసారు కదా, మళ్ళీ ఇప్పుడు చూస్తారు. ఇంకా పంతులు గారు అయితే వచ్చారండి. అప్పుడైతే భోజీలు అయితే ఇచ్చేసారనమాట. అప్పుడు మేము గారెల దగ్గర ఉన్నాం, పొయ్యి దగ్గర వేస్తున్నాం అనమాట. సో మా ఆయన అయితే ఈ వీడియో తీశారు. అలానే పక్కింట్లో కూడా దేవుడిని దించుతారంటారు, దేవుడిలు అంటారు. ఇక్కడ పండగ అంతా కలిపి ఈ ఇంటికి వచ్చి చేసుకుంటారు అనమాట. ఈ ఊరు మొత్తం కూడా ఒక ఇంటి దగ్గర ఈ పండగ అంతా జరుగుతుంది. మేము మా ఇంటి దగ్గర అంటే వాళ్ళు వేరు మనం వేరు కదా, సో వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు, మన పద్ధతుల ప్రకారం మనం చేసుకుంటాం అనమాట. మా ఇంట్లో మేము చేసుకుంటాం, వీళ్ళందరూ ఊరందరూ ఒక ఇంటికి వచ్చి చేసుకుంటారు. భలే హ్యాపీ అనిపిస్తుంది. పని అయితే అయిపోయిందండి, ఇంకా మిగతావి అక్కడ అమ్మమ్మ గారు వేస్తున్నారు, అక్క హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు అత్తమ్మ గారు నేను ఇక్కడ ఇవి సర్దుతామన్నమాట. మడపల్లో పోయాలి, ఎక్కను 5 ఆకులు పెట్టాలి, ప్రతి ఒక్కటి అమర్చాలి, ఏది మర్చిపోకూడదు. నెయ్యి రవ్వ రాస్తారు కదా, సో ఇవన్నీ ఇంకా సర్దుతాను ఇప్పుడైతే. మా లెనిష్ పాప పడుకుంది, గీత పాప ఆడుకుంటుంది. ఇంకా అన్ని అమిచ్చేసినామన్నమాట. పూజకను స్టార్ట్ అనమాట. ఇంకా మొక్కేసి మేము అందరం అవతలకి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు అందరూ ఉండకూడదు ఇంట్లోని, తలుపులన్నీ బెడాయించేస్తారు, మీదకి వెళ్ళిపోతాం. అప్పుడు పెద్దలు వచ్చి ఫస్ట్ ముడతారు అంటారు అనమాట ఆకుల్లో. కిందని మొక్కేసి మీదకి వస్తామన్నమాట. ఇగోండి కింద అందరూ ఎవరు ఉండరు ఇంట్లోనే, అందరూ మీదకి వచ్చేస్తాము. మీదను కూడా మొక్కుతారనమాట పెద్దలకి. ఇక్కడ పెడతాము, ఇలాగా పెట్టేసి అటు తిరిగి మొక్కేయడమే అంతే. అంటేనే పెద్దల పండుగ అంటారు కదా, అందరు పెద్దలు అందరినీ చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అందరం బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలన్నమాట. కేసు అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే ఇంకా అది చూసారా మా బావగారు రెడీగా ఉన్నారు, బిందుతో నీళ్ళు పట్టుకొచ్చి. ఫస్ట్ టైం తెల్లారి నుంచి నేనే ఎటు పెట్టనేవ్వలేదు అనమాట. ఎందుకు బావగారు, దేవుడికి మొక్కండి మంచి జరుగుతుంది, మేము ఎలాగో ఉపవాసాలు ఉంటాం కదా. అవునా, మరదల మాట అంటే చూడండి, వేద ఇది అన్నాను తెల్లవారి. యాక్చువల్ గా అన్నం మాత్రం అన్నానులేండి, ఎందుకు అందరం ఉంటున్నాం కదా, మీరు ఉండండి అంటే ఉన్నారనమాట. సగ కూర్చొని అందరం కలిసి భోజనాలు చేస్తాం అనమాట. ఇక్కడ అందరం కలిసి తింటున్నాం అనమాట. వీడియో అలవాటుందో నాకు తెలియదు కానీ వీడియోలో చూస్తాం. ఫస్ట్ టైం ఇనిసిన తర్వాత అందరూ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నారు. నాకు కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే వీడియో ఎడిటింగ్ చేసి నా బట్టల్ని ఉతుక్కొని మ్యాడ్ మీద వేసుకున్నాను. సో ఇంకా చిన్న పాప కూడా ఇప్పుడే లేచింది, పెద్ద పాప ఇంకా పడుకుంది. అంతలోపు గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎక్కడ సింక్ దగ్గర నేను దోమేస్తాను. మా నవ్య అక్క అయితే తుడుస్తుంది అనమాట ఇళ్ళల్లో. సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళైతే అట్లు ఉతుకుతుండ్రు, చీరలు అంటూ ఉతుకుతారు అనమాట. సో ఫాస్ట్ గా దోమేస్తే ఒక పని అయిపోతుంది, అందరం కలిసి మళ్ళీ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు అంతే కదా. నోహి హాయ్ చెప్పు. హాయ్. నేనెవరు చెప్పవా? ఏదో హాయ్ చెప్పాడు, నయమే చెప్పేవాడు కదా ఒకప్పుడు. నీళ్ళగడ్డ దోమసి క్లీన్ చేసుకొని ఇంకా పాపకి డ్రెస్ చేంజ్ చేసుకొని నేను డ్రెస్ చేంజ్ చేసి ఇప్పుడైతే గీతు పాపకి అయితే అన్నం తినిపిస్తున్నా, పడుకొని లేచింది అనమాట. అందుకోసం